న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరులో విద్యార్థులకు మహిళా పోలీసుల అవగాహన సదస్సు. చిత్తూరు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులకు ఘన సన్మానం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి అంటున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశ చూపిన యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు. 5 రోజుల పని విధానం కోసం దేశవ్యాప్త బ్యాంకర్ల ఉద్యమం చిత్తూరులో. చిత్తూరు జిల్లా కస్తూర్బా స్కూల్లో మహిళా పోలీసులు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ధైర్య స్పర్శ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహక నిరోధక చట్టం, పోక్సో చట్టం, హెల్ప్ లైన్ నంబర్లు మరియు శక్తి యాప్ ప్రాముఖ్యతలను వివరించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు శక్తి టీం నోడల్ అధికారి ఎస్ఆర్ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళా స్టేషన్ ఎస్ఐ చిన్నరెడ్డప్ప మాట్లాడుతూ, అనవసర స్పర్శ జరిగితే వెంటనే నో చెప్పి తల్లిదండ్రులు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 1098 నంబర్లు వినియోగించుకోవాలని, మహిళల భద్రతకు శక్తి యాప్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులకు పూలమాలలు, శాలువాలతో సత్కారం చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నుంచి సాటి గంగాధర్, ఏపీబీజేఏ నుంచి జగదీష్, డైలీ స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్ అసోసియేషన్ నుంచి గందోడి హరిప్రసాద్, కలెక్టర్ నామినేషన్ పై రాజేంద్ర నాయుడు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు సకాలంలో జారీ చేయాలని నాయకులు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టు సంఘ నాయకులు పాల్గొన్నారు. భారతదేశ రాజకీయాల్లోని ఈ ఒక పాదయాత్ర ఒక సువర్ణమైన అధ్యాయం రాయాల్సిన పాదయాత్ర, ఒక చారిత్రాత్మకమైనటువంటి పాదయాత్ర. ఎందుకంటే చాలా మంది పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ప్రత్యేకత ఉంది. జనవరి 27వ తేదీన కుప్పం నుండి విజయనగరం వరకు ప్రారంభమైన పాదయాత్రను అడ్డుకోవడానికి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అడ్డుకొని, వేధించి, బాధించి, ఇబ్బందులు పెట్టిన ఈ పాదయాత్ర పేద ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, విద్యార్థి యువజన సంఘాల కోసం, ఉద్యోగుల కోసం అని చెప్పి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా తొక్కుకుంటూ, తోసుకుంటూ, దూసుకుంటూ ముందుకు పోయినటువంటి పాదయాత్ర ఇది. లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్ర తొక్కుకుంటూ, తోసుకుంటూ, దూసుకుంటూ ముందుకు పోయిన పాదయాత్ర ఇది. పేదవాడి యొక్క ఆర్తనాదాలు వినడం కోసం, రైతుల కన్నీళ్లు తుడవడం కోసం, మహిళల యొక్క సమస్యలు వినడం కోసం, పరిష్కరించడం కోసం చేసిన పాదయాత్ర. దాదాపు 4000 కిలోమీటర్లు ఎండ, వాన, రాయి, రెప్ప లెక్క చేయకుండా ఆ రోజు లోకేష్ బాబు గారు ఒక్కరే నడిచి ఓడిపోయిన తెలుగుదేశం పార్టీని ఓడిపోలేదు అని చెప్పి కార్యకర్తల్ని గెలిపించి, ప్రజల్ని గెలిపించి నిలబెట్టినటువంటి పాదయాత్ర లోకేష్ బాబు గారు చేసిన పాదయాత్ర సందర్భంగా లోకేష్ బాబు గారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా పాదయాత్ర, యువగలం పాదయాత్ర చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనవరి 27వ తేదీన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. శ్రీ సిటీ ఎల్జీ ఫేజ్ 1, 2, తిరుపతి కడప జాతీయ రహదారి, వైజాగ్ చెన్నై కారిడార్, రైల్వే ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేయాలని, భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐపీఎస్ అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం పీడీ వికాస్ మరమ్మత్, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు భద్రత, ట్రాఫిక్, వసతులు, ప్రజా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా చిత్తూరు పట్టణంలో మనం ఈ రోజు ఒకరోజు సమ్మెకు పిలుపుకున్నాం. కామ్రేడ్స్, ఇది చారిత్రాత్మకమైన సమ్మె కామ్రేడ్స్. ఈ సమ్మె ఈ రోజు ఆగిపోవచ్చు కామ్రేడ్స్. ఖచ్చితంగా మనం 2-3 రోజులు
2-3 టైమ్స్ మనం వెళ్ళాం, టాక్స్కి వెళ్ళాం, అయినా ఫెయిల్ చేశారు. ఖచ్చితంగా ఫెయిల్ చేశారు. వాళ్ళు అన్నది ఒకటే, ఆపండి స్ట్రైక్ అన్నారు. మన వాళ్ళు ఆపము అన్నారు. ఖచ్చితంగా ఈ స్ట్రైక్ ఎంత దూరమైనా వెళ్తుంది కామ్రేడ్స్. ఎందుకంటే మన లీడర్లను నమ్ముకోండి, లీడర్లు ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తారు. ఎందుకంటే మన లీడర్లకి ఇప్పుడు 3 సార్లు 4 సార్లు ఆపుతున్నా కూడా ఆపలేదు. ఇలాంటి సిచ్యువేషన్